షార్ట్ తోని సిలిండర్ అంతా దిష్టి సిలిండర్ పోయిన తర్వాత అదే బెస్ట్ అయింది సార్ సిలిండర్. చాలా మంది 20 మంది 16 మంది చచ్చిపోయింది. అదిలో చిన్న పిల్లలు కూడా ఉన్నది. ఆ చిన్న పిల్లల కోసం ఘోర అట్లా అది చాలా పరేషాన్ అవుతుంది. నేను ఒక వింతి చేస్తున్నా, చైల్డ్ వెల్ఫేర్తోని మేము ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, ఆ చిన్న పిల్లలకు పోస్ట్ మార్టం చేయొద్దు. అట్లా పంపాయి ఆ ఫ్యామిలీ చాలా పరేషాన్ అవుతుంది. మా ఫ్యామిలీ అది మా రిలేటివ్స్ ఫ్యామిలీ, అది పోస్ట్ మార్టం చేయొద్దు. అందరికీ శాంతిగా ఏమేమి ఉన్నది ఉస్మానియా దవాఖానలో మంచి చేయాలి మేడం. ఎవరికి పోస్ట్ మార్టం చేయొద్దు నేను రిక్వెస్ట్ చేస్తా. అది ఘోరమైంది, చాలా మా సమాజంలో చాలా ఘోరమైంది. మా రిలేటివ్స్ ఉన్నది ఏం చేస్తా, చిన్న పిల్లలు లేడీస్ జెంట్స్ అంతమంది ఉన్నది. ఈ ఫ్యామిలీకి ఏమవుతుంది, ఈ ఫ్యామిలీ కోసం సంబంధిస్తే నేను గవర్నమెంట్తోని ఒక రిక్వెస్ట్ చేస్తా. ఈ ఫ్యామిలీకి సంబంధించిన తర్వాత ఆమెకు ఏమవుతుంది గవర్నమెంట్ నుంచి అది ఆమె కోసం చేస్తాను. ఏం ఫండ్ కానీ ఏమి మా సపోర్ట్ అవుతుంది మా చైల్డ్ మండితోనే, ఇంకా మా గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్తోని రేవంత్ రెడ్డి సార్తో చెప్పి మేము ఆమెకు సపోర్ట్ చేస్తాం. అది 16 మంది ఉన్నారు. అది చిన్న పిల్లలు ఉన్నది. రిక్వెస్ట్ ఉన్నది మీ ప్రేమలత అగర్వాల్ నేను అది పిల్లలకు పోస్ట్ మార్టం చేయొద్దు. ఇంకా వేరే చచ్చిపోయిన మనిషికి అదే పోస్ట్ మార్టం చేస్తే లేదో మంచి, ఎందుకంటే అందరు పరేషాన్ ఉన్నది. మేము రేవంత్ రెడ్డి సార్తో చెప్పి మా గవర్నమెంట్ నుంచి ఏమేస్తా నేను చేస్తాను. మొత్తంగా ఫైర్ జరిగిన సమయంలో దాదాపు 20 మందికి పైగా కూడా ఉన్నారు. అయితే 16 మందిని రెస్క్యూ చేసిన సమయంలో కూడా కొంతమంది ల్యాడర్ నుంచి దూకినట్టు కూడా చెప్తున్నారు. అయితే అందులో రెస్క్యూ చేసిన వాళ్ళలో పూర్తిగా కూడా 17 మంది కూడా మృతి చెందారు. అయితే లోపలికి వెళ్ళేందుకు పూర్తిగా కూడా దారి లేకపోవడం, అలాగే దట్టమైన పొగలు, అలాగే మంటలు ఉండడం కారణంగా ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి అయిన చిన్నారులు అలాగే వృద్ధులు కూడా కొంతమంది ఉన్నట్టు కూడా తెలుస్తుంది. వారందరూ కూడా ఊపిరాడక అక్కడికక్కడే కొంతమంది ముగ్గురు మృతి చెందగా హాస్పిటల్ తీసుకుపోయేలోపే మరికొంతమంది చనిపోయినట్టు కూడా చెప్తున్నారు. పూర్తిగా 17 మంది కూడా మరణించారు. అయితే పూర్తిగా నిర్ధారణకి పూర్తిగా వివరాలు వెల్లడిస్తామని కూడా అధికారులు అయితే చెప్తున్నారు. సో మొత్తంగా కూడా చూసుకుంటే కింద వ్యాపార సముదాయాలు పైన ఇల్లు ఉండడం, ఈ సమయంలో కొద్దివేరే అయితే ప్రికాషన్స్ వాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఫైర్ సేఫ్టీ అధికారులు కూడా ఎంతైనా వాళ్ళు అవేర్నెస్ కల్పించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పూర్తిగా ఈ ఓల్డ్ సిటీ ఏరియాలో ఒకదానిపైన ఒకటి ఆతుక్కొని ఉండడం, అలాగే కింద వ్యాపార సముదాయాలు పైన ఇల్లు ఉండడం కారణంగా వారు అక్కడ ఫైర్ అలారమ్స్ కానీ స్మోక్ అలారం పెట్టుకుంటే కొద్దిమేర కూడా ఈ ఫైర్ జరిగిన సమయంలో వారైతే వెంటనే కూడా అలర్ట్ అయి బయటకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తుంది. సో మొత్తంగా కూడా ఇప్పుడు రాబోయే కట్టడాలు కానీ ఎవరైతే నిర్మిస్తూ ఉన్నారో ఆ వాటిలో కూడా పూర్తిగా ఫైర్ సేఫ్టీకి సంబంధించిన ప్రికాషన్స్ తీసుకోవాలని కూడా అధికారులు అయితే చెప్తున్నారు. హరి.